వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఈరోజు మనం అనాలిసిస్కి ఒక టైటిల్ పెడతాం జరిగింది. కవితని టీడీపీలోకి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డిని టీడీపీలోకి తీసుకున్నట్టే అనేసి. ఈ మాట అంది ఎవరో కాదు, స్వయంగా లోకేష్ నోట్లోంచే ఈ విషయం మీద ఒక క్లారిటీ వచ్చింది. ఆల్మోస్ట్ కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ని ఈరోజు అతలాకుతలం చేసింది. ఆ ఎపిసోడ్ తర్వాత ఈరోజు కవితకి సంబంధించి అనేక రకాల స్పెక్యులేషన్స్ తెర మీదకి వచ్చాయి. అటు బీఆర్ఎస్ ఏమో రేవంత్ రెడ్డి ఆమెతోనే గేమ్ ఆడిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపణ చేస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, కానీ కవితను మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీలోకి తీసుకోమని బీజేపీ కూడా క్లారిటీ ఇచ్చేసింది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆమె తెలంగాణ టీడీపీ వైపు వెళ్తా ఉన్నారు. తెలంగాణ టీడీపీ బాధ్యతలు తీసుకుంటా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడుతూ ఉన్నారు అనేది ఆల్మోస్ట్ చాలా రోజులుగా, ఒక 20 డేస్గా చాలా సీరియస్గా ప్రచారం జరుగుతోంది. అటు మీడియాలో, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో కూడా ఈ అంశం వైరల్ అవుతూ ఉంది. ఇలాంటి సమయంలోనే నిజంగా అందరూ చంద్రబాబు నాయుడు ఆమెకు అపాయింట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే ఇటీవలే కేటీఆర్తో కూడా నేను భేటీ అవుతాను, కేటీఆర్ని కలుస్తానని లోకేష్ కూడా మాట్లాడారు. సో ఏంగా కేటీఆరే దాన్ని ఎండార్స్ కూడా చేయడం జరిగింది. కేటీఆర్ని కలవగలేంది, అటు కవితకి అపాయింట్మెంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు తప్పేంటి అన్న చర్చ జరుగుతూ ఉంది సీరియస్గా. అయితే అలాంటి సమయంలోనే లోకేష్ మాత్రం ఈరోజు చాలా స్పష్టంగా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కవితని పార్టీలోకి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నట్టే అని లోకేష్ అయితే ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆ పార్టీ క్యాడర్ నిజంగానే ఊపిరి పీల్చుకుంది ఈ రోజున. తెలంగాణ, ఎస్పెషల్లీ తెలంగాణ టీడీపీ క్యాడర్. ఎందుకంటే అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ వేదిక మీద, బీసీల గొంతుగ్గా మారిందే తెలంగాణ వేదిక మీద. తెలంగాణ సమాజం టీడీపీని ఓన్ చేసుకున్నంతగా ఏ పార్టీని ఓన్ చేసుకోలేదు. అంతగా ఇప్పటికీ ఒక సాలిడ్ బీసీ ఓట్ బ్యాంక్ ఉంది ఆ పార్టీకి. సో చంద్రబాబు నాయుడిని తెలంగాణ పేరుతో కేసీఆర్ లాంటి వాళ్ళు తెలంగాణకి దూరం చేసే ప్రయత్నం చేసినా, ఆ పార్టీని చిన్నాభిన్నం చేసి విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా టీడీపీని అడ్డుకోవాలి, చంద్రబాబు నాయుడు అడ్డుకోవాలి అనుకున్నా స్టిల్ టీడీపీ క్యాడర్ అలాగే ఆ పార్టీ జెండా పట్టుకొని ఇక్కడ నిలబడి ఉంది తెలంగాణలో. ఎస్పెషల్లీ మనం చూసాం, ఏదైతే చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సమయంలో తెలంగాణకి ఎన్నికలు వచ్చాయి. ఆయన బయటకు వచ్చిన 3వ రోజో 4వ రోజో ఎన్నికలు వచ్చాయి తెలంగాణ అసెంబ్లీకి. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. అటు ఆయన అరెస్టుకు సంబంధించి కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ చేసిన కామెంట్స్ నిజంగానే తెలంగాణ సమాజంలో చాలా నెగిటివిటీని తీసుకెళ్లాయి. చంద్రబాబు నాయుడు ఫాలోయర్స్ కావచ్చు, టీడీపీ ఫాలోయర్స్ కావచ్చు, ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి అభిమానులు మొత్తం కూడా ఆ రోజు 2 votes to కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యారు. ఖమ్మం, నల్గొండ చోట్ల టీడీపీ అంటే కాంగ్రెస్ జెండాలే కలిసి పనిచేశాయి. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి సీఎం కావడంలో టీడీపీ క్యాడర్ పాత్ర ఉంది అనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. సో అంత సాలిడ్గా తాము అనుకుంటే ఏం చేస్తామనేది టీడీపీ క్యాడర్ చూపించే ప్రయత్నం చేసింది. సో ఓవరాల్గా ఆ పార్టీ నుంచి రిప్రజెంటేటివ్స్ కానీ ఎమ్మెల్యేలుగా చట్టసభలో లేకపోయిండొచ్చు, ఎంపీలుగా, ఎమ్మెల్యేగా. కానీ తాము అనుకుంటే ప్రభుత్వాన్ని కోల్చగలం, ప్రభుత్వాన్ని మార్చగలం అని కూడా టీడీపీ క్యాడర్ నిరూపించింది మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో. సో అక్కడి నుంచి మనం చూస్తే ఈ రోజున ఇక టోటల్గా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొద్ది రోజులకే జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం ఒక్క స్థానాన్ని కూడా ఎంపీ ఎలక్షన్స్లో దక్కించుకోలేకపోయింది. అప్పటి నుంచి ఇంకా ఆ పరిణామాల కంటే ముందు కవిత అరెస్టు ఆ పార్టీని నిజంగా డైలమాలో పడేసింది. ఎంతో కష్టపడి కవితను బయటికి తీసుకొచ్చిన సిబిఐ కేసులు, లిక్కర్ కేసులోంచి ఆమె ఈరోజు పార్టీ మీదే తిరుగుబాటు జెండా ఎగరేసింది. తిరుగుబాటు జెండా ఎగరేసిన తర్వాత అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. చోటు చేసుకునే క్రమంలోనే ఆమె టీడీపీలోకి వెళ్తుందనేది ఒక సాలిడ్ ప్రచారం. చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కానీ, లోకేష్ అపాయింట్మెంట్ అడుగుతూ ఉన్నారు అనేది ఒక సాలిడ్గా తెర మీదకి వస్తున్న ఆ ప్రచారం. దీని మీద అయితే లోకేష్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. జగన్మోహన్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నట్టే అనేది కరెక్టే ఇది. ఎందుకంటే లోకేష్ ఈ క్లారిటీ ఇవ్వడం అనేది ఆ పార్టీ క్యాడర్కి కూడా ఒక అవసరం. ఎందుకంటే ఈ కవిత ఎక్కడ వస్తుందో అనే కన్ఫ్యూజన్లో ఆ పార్టీ ఉంది. ఈరోజు కాంగ్రెస్లో కవితను తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఆల్రెడీ కాంగ్రెస్ వెనుకుండి మాట్లాడిస్తుంది కవితతో అని కూడా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో షర్మిలాని ఎలాగైతే వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేస్తూ వచ్చిందో వ్యక్తిత్వ హననం కూడా చేశారు పాపం అని. అంతకంటే వ్యక్తిత్వ హననం జరుగుతూ ఉంది కవిత మీద ఈ రోజున. అయినా సరే ఒక కేటీఆర్ కానీ, ఒక కేసీఆర్ కానీ, ఒక హరీష్ రావు కానీ ఎక్కడా ఖండించే ప్రయత్నం చేయాల. అంటే ఈ వ్యక్తిత్వ హననాన్ని, ఒక మహిళ మీద జరుగుతున్న వ్యక్తిత్వ హననాన్ని వాళ్ళు కూడా సమర్థిస్తున్నట్టే. ఆమె ఆ పార్టీకి డబుల్ క్రాస్ చేసింది, ఎదురు తిరిగింది, తన తండ్రికి ఎదురు తిరిగేలా మాట్లాడింది, ఆమెను పార్టీని సస్పెండ్ చేశారు బస్. కానీ ఈరోజు కేటీఆర్కి చెందిన, కేసీఆర్కి చెందిన, స్వయంగా ఆ పార్టీలకు చెందిన సోషల్ మీడియా కూడా ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఉన్నారు. పాపం పెళ్లి గురించి ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎవరైనా సరే ఖండించాల్సిందే. ఇదే కేటీఆర్ తన కొడుకు గురించి, ఆ రోజు హిమాంశు గురించి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడితే కన్నీళ్ళు పెట్టుకున్నారు మీడియా ముందు. సో అందుకే ఈరోజు ఎంత లేదన్నా కవిత తన చెల్లె ముందు, తర్వాతే పొలిటీషియన్ ఆవిడ. సో కేటీఆర్ లాంటి వాళ్ళైనా ఈ సోషల్ మీడియాలో ఈ దరిద్రానికి ఇప్పటికైనా ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది కవిత విషయంలో. అది ఒక మహిళా జర్నలిస్ట్గా నేను డిమాండ్ చేస్తాను.
చేస్తూ ఉన్నాయి ఈ విషయాన్ని మాత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే కవిత ఈరోజు బయటకు వెళ్ళి ఉన్నారు సస్పెండ్తో. బయటికి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ మాత్రం ఆమెను ఎట్టి పరిస్థితుల్లో తీసుకునే సిచ్యువేషన్లో లేదు. ఎందుకంటే ఈ విషయం మీద చాలా క్లారిటీతో ఉన్నారు రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు కవిత మీద ఆల్రెడీ సిబిఐ కేసులు ఉన్నాయి, ఆమె బెయిల్ మీద మాత్రమే బయటకు వచ్చి ఉన్నారు. అలాంటి కవితని పార్టీలోకి తీసుకుని ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి లేరు, పార్టీ అధిష్టానం కూడా అందుకు సానుకూలంగా లేదని అనుకోవాలి. ఇక వేరే బీజేపీ విషయానికి వచ్చినట్లయితే బీజేపీ నేతలు ఏ హరీష్ రావు వస్తే పార్టీలోకి తీసుకుంటారు కానీ కవిత వల్ల వాళ్ళకి వచ్చే ఫాయిదా ఏమీ లేదు. దట్టు వాళ్ళే సిబిఐ కేసు లిక్కర్ స్కామ్లో ఆమెను పూర్తి స్థాయిలో ఇరుక్కుంది. సిబిఐ కేసులో ఉన్న ఆవిడకి మా పార్టీలోకి ఎంట్రీ లేదు అని రామచంద్రరావు లాంటి వాళ్ళు ఖండించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణలో వ్యాక్యూమ్ ఉందని నేను అనుకోవట్లేదు, పొలిటికల్ వ్యాక్యూమ్. కవిత సొంత పార్టీ పెడుతుందనే ఆలోచన చాలామంది చేశారు, ఆవిడ కూడా ఆ దిశగా అడుగులు వేసింది ఆ మధ్యలో. కానీ ఈరోజు ఆమె జాగృతితో ఆమె వెంట నడిచిన చాలామందే ఈరోజు కేటీఆర్ మీద పార్టీ మీద ఆమె విమర్శల తర్వాత ఆమెను వీడి బయటకు వచ్చి ఆమె మీదే రివర్స్లో విమర్శలు చేస్తూ ఉన్నారు. సో పట్టుమని 10 మందిని నేతలు కూడా ఆమె వెంట లేరు సాలిడ్గా అనుకున్న వాళ్ళు. ఈరోజు పార్టీ పెట్టి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుందని కూడా నేను అనుకోవట్లేదు ఆవిడ. ఆ వ్యాక్యూమ్ కూడా తెలంగాణలో లేదు, ఉన్న పార్టీలే ఎక్కువైపోయినాయి. అందుకనే టీడీపీ వైపు ఆమె చూస్తూ ఉంది అనేది మొన్నటి నుంచి నడుస్తున్న చర్చ. ఏదైతే మొన్నటి ఎన్నికల్లో ఏపీలో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ మీద ఫోకస్ పెట్టారు. టీడీపీలో ఈరోజు కమిటీలు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన ఒక మాట రివీల్ చేయడం జరిగింది. ఆ మాజీలు ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన తీగల దగ్గర నుంచి వివేకా గౌడ్ దాకా గాంధీ దాకా చాలామంది ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడిని కలిశారు ఆయన తెలంగాణలో పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు. ఇక తెలంగాణలో ఎలాగైనా పార్టీ మీద ఫోకస్ పెట్టాలి, అటు బ్రాహ్మణిని భువనేశ్వర్ లాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేశారు. ఇక ఒక దశలో అరవింద్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు, నందమూరి సుహాసిని లాంటి వాళ్ళు ఆ పార్టీకి అధ్యక్షులు అవుతారని కూడా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇలాంటి సమయంలో కవిత లాంటి వాళ్ళు వచ్చినట్లయితే పార్టీ తిరిగి ఎంతో కొంత కోపప్ అవుతుందనే చర్చ కొంతమందిలో నడిచిన మాట వాస్తవం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితను పార్టీలోకి తీసుకొచ్చినట్లయితే అటు బీజేపీ ఆగ్రహానికి టీడీపీ కారణం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు టైప్లో ఉన్నారు, అలయన్స్లో ఉన్నారు. ఆల్రెడీ బీజేపీ తమ కవితను వద్దు అని చెప్పిన తర్వాత టీడీపీ ఆమెను తీసుకునే ప్రయత్నము చేయదు. ఇక ఆల్రెడీ సిబిఐ కేసులో ఇరుక్కున్న కవితను తీసుకునే ధైర్యం కానీ తీసుకునేంత సీను కానీ టీడీపీకి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటివి అసలు చంద్రబాబు నాయుడు ఎంటర్టైనే చేయడు. మనం చూసాం సిబిఐ కేసులో ఉన్న ఎవరిని కూడా అంత సీరియస్గా ఆయన పార్టీలోకి తీసుకొచ్చిన పరిస్థితి లేదు. జగన్ కేసులో ఇరుక్కున్న వాళ్ళు తన పార్టీలోకి రావాలని ట్రై చేసినా ఆయన వాళ్ళని ఎక్కడికక్కడ చెక్ పెట్టే ప్రయత్నమే చేస్తున్నారు. ఇక అలాంటి పరిస్థితి, అలాంటి ఇష్యూ నడుస్తూ ఉన్నా అటు కవిత చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం, లోకేష్ అపాయింట్మెంట్ కోసం చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తుంది అనేది మొన్నటి నుంచి జరుగుతూ ఉన్నప్పుడు టీడీపీ క్యాడర్లో కొంత డైలమా ఉంది, కొంత అయోమయంలో ఉన్న మాట వాస్తవం. దీనికి లోకేష్ అయితే చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. కవితని పార్టీలోకి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నట్టే అని కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అందరూ రిలాక్స్ అవుతూ ఉన్నారు లోకేష్ ఈ క్లారిటీ ఇచ్చిన తర్వాత. సో కవిత ఇక్కడ తెలంగాణ టీడీపీలోకి రానట్టే అన్న ఆలోచన కూడా ఆ క్లారిటీ అయితే వచ్చేసింది. అయితే ఇక్కడే ఒక క్వశ్చన్ కూడా ఎరైజ్ అవుతోంది లోకేష్కి. కవిత సిబిఐ కేసులో ఉన్నారు కాబట్టి ఆవిడ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డిని తీసుకున్నట్టే, ఆయన కూడా కేసులో ఉన్నారు కాబట్టి తమ ప్రత్యర్థిని తీసుకున్నట్టే. మరి ఇదే కవితకి స్వయాన కేటీఆర్ అన్నయ్య, మరి అలాంటి కేటీఆర్ని కలిస్తే కవితను కలిసినట్టు కాదా? ఎందుకంటే అంత పెద్ద స్కామ్లో, లిక్కర్ స్కామ్లో ఆమె సౌత్ కింగ్ పిన్గా ఆవిడ ఇరుక్కుంది అంటేనే అటు కేసీఆర్కి అదేవిధంగా కేటీఆర్కి తెలియకుండానే కవిత ఆ కేసులో ఇరుక్కున్నారంటే తెలంగాణ సమాజమే నమ్మట్లేదు ఈ రోజున. ఆమె సిబిఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉంటే ఆమె పిడికిలు బిగించి జై తెలంగాణ అన్నారు. తెలంగాణ సమాజం నా కోసం ముందుకు రావాలని విజ్ఞప్తి చేసిన ఎవరు కూడా, కనీసం బీఆర్ఎస్ నేతలే రాలేదు ఆవిడ వెంట. కనీసం కేటీఆర్ కానీ కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఆమె కోసం సపోర్ట్గా నిలబడలేదు ఆ రోజున. నా కూతురు కోసం పోరాటం చేయండి అని ఆయన ఎక్కడ అడగలేదు కూడా. సో అలాంటిది ఈ రోజున అంత జరుగుతుంది. అందుకే తెలంగాణ సమాజానికి మొత్తానికి తెలుసు ఆ విషయం. కేటీఆర్కు కేసీఆర్కు తెలియకుండా ఆవిడ లిక్కర్ కేసు విషయంలో ఇంత సీరియస్గా, లిక్కర్ మాఫియాలో ఇంత సీరియస్గా ఇన్వాల్వ్ అవుతుందా అని. ఒక ముఖ్యమంత్రికి కూతురు ఆవిడ, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమోట్ అవుతున్న కేటీఆర్కి స్వయంగా చెల్లి. అంతేకాదు ఒక నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు, ఒక ఓడిపోయినా మళ్ళీ ఎమ్మెల్సీగా పనిచేశారు. అలాంటి ఒక వ్యక్తికి ఇంకా కావాల్సింది ఏముంటుంది? కానీ ఆమె లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఆమె ఉన్నన్ని రోజులు రాజకీయాల్లో తెలంగాణ సమాజానికి ఆవిడ డైజెస్ట్ కానే కాదనమాట. సో అలాంటి ఆమెను పార్టీలోకి తీసుకుంటే తప్పేం లోకేష్ కూడా అంగీకరించారు. మరి అలాంటి ఆవిడకి అన్నను, అలాంటి ఆవిడకి తండ్రిను మనం కలిస్తే ఆ మెసేజ్ ఎలా వెళ్తుంది అనేది కూడా లోకేష్ లాంటి వాళ్ళు గుర్తుంచుకుంటే బాగుంటుంది. సో క్యాడర్ నుంచి కూడా సోషల్ మీడియాలో అదే క్వశ్చన్ అయితే ఈరోజు ఎరోజ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే కవిత ఎంట్రీ టీడీపీలోకి లేనట్టే అనేసి లోకేష్ కామెంట్స్ ద్వారా ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్